అనకాపల్లి జిల్లా రేవాక పంచాయతీ కాపుశెట్టివారిపాలెం గ్రామంలో గల పాత్రలు చెరువుపై 150 ఎకరాల ఆయకట్టు రైతులు పాత్రని చెరువు ద్వారా వ్యవసాయం కొనసాగిస్తున్నారు. 2016 సంవత్సరం మార్టూరు గ్రామం ఎంపీటీసీగా కొనసాగిన మామిడి చిన్నారావు మరో వ్యక్తి పోలేటి అప్పారావు కొమ్మక్కై స్టోన్ క్రషర్ దళారులకు విక్రయాలు జరపాలని గ్రామస్తులు ఆరోపించారు. సర్వే నెంబర్ 243 చెరువు స్థలాన్ని వెబ్ ల్యాండ్ ఎంఆర్ఓ ఆఫీసులో ప్రక్రియను మార్చి కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి 13.75 ఎకరాల చెరువుని దళారులకు విక్రయాలు జరపాలని ఆరోపించారు. జిల్లా అనకాపల్లి మండలం రేబాగ్ గ్రామం కాపుశెట్టివారిపాలెం విలేజ్, ఇది యామ్లెట్ విలేజ్. ఈ విలేజ్ లోని 2016లో ఇది ఈ చెరువు పాత్రి చెరువు అని పెద్ద చెరువు. ఈ చెరువు కింద ఇంచుమించు 100 ఎకరాలు ఆయకట్టుదారులు ఉన్నారు. 150 ఎకరాల ఆయకట్టుదారులు ఉన్నారు. ఈ రైతులందరూ కూడా ఈ చెరువు మీద డిఫెండ్ అయి బతుకుతున్నారు. ఈ డిఫెండ్ అయి బతుకున్నప్పుడు 2016లో మా మామిడి చిన్నారావు అనే వ్యక్తి ఎంపీటీసీగా చేసేవారు. ఆయన టైంలోని ఈ చెరువుని వేరే వాళ్ళకి విక్రయాలు చేశాడు. దాంతో ఆయనతో పాటు పోలేటి అప్పారావు అనే ఒక వ్యక్తి కూడా ఇద్దరు కలిసి విక్రయాలు జరిపించారు. ఇది సుమారుగా 13 ఎకరాలు చెరువు 70 సెంట్లు 13 ఎకరాలు 70 సెంట్లు చెరువు ఇది. ఈ చెరువుని పూర్తిగా కబ్జా చేసి స్టోన్ క్రషర్ ఓనర్లు అందరికీ అమ్ముకొని చెప్పారు. దీనికి పెద్ద సూత్రధారి సుధాకర్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళంతా కలిసి మొత్తం ఈ మా గ్రామ రైతుల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విషయమై మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పేరా గోవింద్ గారికి అప్పుడే చెప్పడం జరిగింది. రైతులు కూడా మొత్తం 2 లారీలతో వెళ్ళి ఈ మామిడి చిన్నారావు వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు రప్పలు పట్టుకొని వెళ్ళి చేస్తే ఇంట్లోంచి పైకి రాలేదు. ఆ రోజు పోలేటి అప్పారావు ఇంటికి కూడా వెళ్ళారు ఈ గ్రామస్తులందరూ. ఆ రోజు కూడా రాలేదు. ఈ రోజు రీసర్వే జరుగుతుందని పోలేటి అప్పారావు మళ్ళీ వచ్చి నా భూమి ఉందని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. జరిగితే గ్రామస్తులందరూ కలిసి ఇప్పుడు ఈ చెరువు కాపాడుకుందామని ఒక తపంతో గ్రామస్తులు మొత్తం ఏకమై ఈ చెరువుని ఆపాము. ఇప్పుడు ఆ రీసర్వేని ఆపాము. మాకు మళ్ళీ రీసర్వే పెట్టి మా చెరువు బౌండరీ చేసి మా చెరువుని మాకు అప్పగిస్తారని మా గ్రామం తరపుని, రైతుల తరపుని, మా నీటి సంఘం తరపుని మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పడం జరిగింది చెరువు గురించి. ఆయన కూడా చేస్తానని చెప్పారు. ఈ పేరా గోవింద్ గారికి, రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి మా చెరువు మాకు ఇప్పిస్తారు, కాపాడుకుంటారని చెప్పి కోరుకుంటూ చదువు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివారిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 243 సుమారుగా 13 ఎకరాల 70 సెంట్లు ఈ యొక్క గ్రామాన్ని ఆనుకున్న చెరువు ఉంది. అది ఇప్పుడు మా పెద్దల కాలం నుంచి కూడా ఇది చెరువుగానే నిర్ధారించబడింది. కాకపోతే 2016 టైంలో మాజీ సర్పంచ్ అయిన మామిడి చిన్నారావు గారు, అలాగే మాటూరు గ్రామానికి చెందిన పోలేటి అప్పారావు గారు ఇంకా తదితరులు కలిసి ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని సుమారుగా ఈ 1370 సెంట్లు కూడా తారుమారు చేసి డాక్యుమెంట్స్ సృష్టించుకొని వేరే విక్రయాలకి పాల్పడ్డారు. కాబట్టి ఈ రోజు రేబాక పంచాయతీ కాపుశెట్టివారిపాలెం గ్రామంలో ఉన్న 243 సర్వేలోన ఇక్కడ గ్రామస్తులందరూ మమ్మకం ఇచ్చి యొక్క రీసర్వేని అడ్డుకోవడం జరిగింది. సుమారుగా ఈ చెరువును ఆనుకొని మనకి 150 ఎకరాలు పొలాలు, పంట పొలాలు ఇదే చెరువుని జలాధారంగా కూడా నిర్ధారించబడింది. ఎవరైతే రైతులు ఈ యొక్క చుట్టుపక్కల పొలాలు కొనుక్కున్న ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క చెరువు అనేది పాత్రుల చెరువుగా నమోదించబడింది. ఈ యొక్క చెరువు జలాధారంగానే ప్రతి డాక్యుమెంట్ కూడా మెన్షన్ చేసి ఉన్నది. అదే విధంగా 2013 ఫిబ్రవరి 18వ తారీఖున ఈ యొక్క చెరువులో ఎన్ఆర్జీఎస్ వర్క్ కూడా పెట్టడం జరిగింది. దానికి గాను సుమారు 7,06,019 రూపాయలు ఈ యొక్క ఎన్ఆర్జీఎస్ వర్క్ కి ఇందులో పడడం కూడా జరిగింది. ఇంత ఎవిడెన్స్, ఇంత ప్రూఫ్స్ ఉన్నా కానీ కొంతమంది అధికారులతో కలిసి గత అక్రమాలకి పాల్పడ్డారు లాస్ట్ టైం ఒక 2016 టైంలోన. కాబట్టి ఈరోజు ఇరు వర్గాలు మా గ్రామం అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడ ఈ నిరసన తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క అధికారులకి కూడా పేరు పేరున నమస్కరించి దండం పెడుతున్నాము. మా యొక్క పాత్ర చెరువులు 13.70 దాన్ని మాకు అప్పగించి సుమారుగా ఈ యొక్క పాత్ర చెరువు దగ్గర నుంచి అదేవిధంగా ఈ వాటర్ కూడా మనకి కోమటి చెరువు కూడా వెళ్తుంది. అక్కడ కూడా సుమారు 100 ఎకరాలు పంట పొలాలు ఉన్న రైతులందరికీ వర్షాలు పడలేనప్పుడు ఈ యొక్క చెరువులో ఈ యొక్క వాటర్ నిర్వహించుకొని పంట పొలాలు పండించుకునే విధంగా మా గ్రామస్తులందరూ కూడా ప్రతిసారి కూడా జీవనోపాధి సాగిస్తున్నారు. కాబట్టి ఇంతమంది రైతుల్ని కొట్టడం అనేది సబబు కాదని చెప్పి ఇంకొక